సహజంగా అడవి బిడ్డలు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటారు. ఇప్పుడు నాగరికత పెరగడంతో కాడి చేత పట్టి వ్యవసాయంలో సిరులు పంటలు పండిస్తున్నారు. వాళ్లు కూడా ఇప్పుడు సంప్రదాయ పండుగలు జరుపుకుంటున్నారు. ఈసారి కొత్త అల్లుళ్లు ఆడపడుచుల రాక పిండి వంటలతో నల్లమల గిరిజన ప్రాంతాల్లో సంక్రాంతి శోభ కనిపిస్తోంది. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో బైర్లోటి, నాగలోటి, ప్రకాశం జిల్లా పరిధిలోని చింతల, తుమ్మల బయలు, చిన్నారుట్ల తదితర గూడాలలో నివసించే గిరిపుత్రులకు భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, పండుగలు ఇంతవరకు పరిచయం లేదు. ఓవైపు నిరక్షరాస్యత వారిని వెంటాడుతుండగా మరోవైపు మన ఆచార వ్యవహారాల గురించి తెలియజేసేవారు లేక గిరిజనులు చాలా కాలం సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పండుగలపై కాస్త అవగాహన ఉన్నవారు సైతం ఆర్థిక స్తోమత లేక మిన్నుకుండిపోతున్నారు. నల్లమల అడవిలోని గిరిజన గూడాలలో సంక్రాంతి పండగ సందడి నెలకొంది. కేవలం అటవీ ఉత్పత్తులే కాదు, అడవి బిడ్డలు అన్నదాతలుగా మారి ధాన్యలక్ష్మిని ఇంటికి ఆహ్వానించారు. నల్లమల అటవీ ప్రాంతంలోని గిరిజన గూడాలలో సంక్రాంతి పండగ సంబరాలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం. తెలుగు వారికి దసరా, దీపావళి, ఉగాదితో పాటు సంక్రాంతి కూడా పెద్ద పండుగే అవుతుంది. అన్ని వర్గాల వారు ఇప్పుడు మెరుగైన జీవనం సాగిస్తున్నారు. ఇంతకాలం దూరంగా ఉన్న గిరిజనులు ఇప్పుడు అన్ని పండుగలు జరుపుకుంటూ సంక్రాంతికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నిజానికి శ్రీశైలం ఐటీడీఏ అధికారుల ప్రోత్సాహం, ప్రభుత్వ పథకాలు, ప్రైవేట్ సంస్థల చేయూత వల్ల చెంచులు రైతులుగా మారుతున్నారు. అటవీ ఉత్పత్తులను సేకరించి కొంతమంది జీవిస్తుంటే మరికొంతమంది ప్రభుత్వం ఇచ్చిన పొలాలలో పంటలు సాగు చేస్తున్నారు. కంది, మినప, పెసర, మొక్కజొన్న, మిరపకాయ ఇతర పంటలు సాగు చేసి అధిక దిగుబడులను పొందుతున్నారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురవడంతో పంటలు బాగా పండాయి. దాంతో ఉత్పత్తులను ఇళ్లలో నిల్వ చేసి రాసులుగా పోశారు. గిరిజన గూడాలు ధాన్యంతో కళకళలాడుతున్నాయి. కొన్నేళ్ల నుంచి పంటలు బాగా పండటంతో అడవి బిడ్డలు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ ఏడాది బంధువులను, కొత్త అల్లుళ్లను, ఆడపడుచులను ఇళ్లకు ఆహ్వానించారు. పండుగ జరుపుకునేందుకు 3 రోజుల పాటు అటవీ ఉత్పత్తుల సేకరణకు, వ్యవసాయ పనులకు తాత్కాలిక విరామం ఇచ్చారు. బట్టలు కొనుక్కుని, పిండి వంటలు తయారు చేసుకుని పండుగ జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ఉద్యోగాల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిన వారు సైతం స్వస్థలాలైన గిరిజన గూడాలకు చేరుకున్నారు. భోగినాడు ఇళ్ల ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు ఉంచి గంగిరెద్దులకు ధాన్యం ఇస్తారు. మకర సంక్రాంతి పర్వదినాన కొత్త బట్టలు కట్టుకుని సుంకులమ్మ, వనదేవతలకు పిండి వంటకాల నైవేద్యం సమర్పించి పండుగ చేసుకుంటారు. మరుసటి రోజున కనుమ పండుగను కూడా ఘనంగా చేసుకుంటారు. ఇప్పుడు కొంచెం మార్పు వచ్చింది. ఎందుకంటే 10 మందికి తెలిసేటట్టు కలప చల్లుకొని గొబ్బిలు అవి పేడ పెట్టుకొని పూలు పెట్టుకొని ఇంకా పండుగ చేసుకుంటే అందరినీ పిలుచుకోవడము, కోడన్లను, అల్లుండ్లను, బిడ్డలను అందరిని పిలుచుకోవడము, 3 రోజులు ఎక్కడ పోకుండా పండుగ చేసుకోవడము. చేసుకున్న తర్వాత మా పండుగ అయిపోయినాక అల్లుండ్లను పంపించడము. ఇంకా ఏదైనా సంతోషంగా ఒక జాతర లెక్క జరుపుకోవాలంటే అందరూ జాతర కాదు దేవునికి పోయి సుంకులమ్మకు, దేవునికి వంటలకు పోయి నైదాలు తీసుకుపోయి పెట్టుకోవడము చేసుకుంటున్నారు. సార్ బాగానే బచ్చాలు చేసుకుంటారు, గారెలు చేసుకుంటారు, కర్జకాయలు చేసుకుంటారు. మళ్ళా ఈసారి అవేంటో చుట్టాలు సార్, చుట్టాలు మన కారం పొడి పుల్లలక చేసుకుంటారు. మొత్తం మీద మామూలు గ్రామాలతో పాటు చెంచుగూడాలు కూడా పాడి పంటలతో కళకళలాడుతున్నాయి. కొత్త ధాన్యంతో పిండి వంటలు చేసుకుని సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటామని గిరిజనులు చెబుతున్నారు. నాగరికత పెరగడంతో గిరిజనుల్లో కూడా మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఆనాటి సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను, పండుగలను కూడా తూచా తప్పకుండా నేటి తరం పాటించడం అభినందనీయం. కెమెరా పర్సన్ సురేంద్రబాబుతో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కర్నూలు.